ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా గోల్డ్ రేట్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే గత 2-3 రోజుల నుంచి 61,000 దాటుతూ అప్పుడే 60,000కు కింద, అంటే ఒక ఫ్లక్చువేటెడ్గా అప్స్ అండ్ డౌన్స్ అనేటివి అయితే గోల్డ్ మార్కెట్ చూస్తుంది. మరి ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి ఏంటి, మనం టీవీలో రోజు వారిలాగానే ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయా తగ్గాయా అని తెలుసుకుందాం. అయితే నిన్నటి మార్కెట్తోని పోలిస్తే 200 ఆ పై చిలుకు అలా పెరుగుతూ కనిపించింది. కానీ దాని తర్వాత ఇవాళ మార్నింగ్ అంటే ఇంకో 24 అవర్స్లోనే ప్రజెంట్ 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే 550 రూపాయలు పెరిగింది. అంటే నిన్న మార్కెట్ ప్రైస్లో 1,61,020 రూపాయలు ఉండగా ఈరోజు 1,61,570 రూపాయలుగా 24 క్యారెట్ల బంగారం కొనసాగుతుంది. అండ్ ఇది నార్మల్గా బిస్కెట్లు కొనుక్కునే వాళ్ళు, అదేవిధంగా మనకి కంప్లీట్ ప్యూర్ జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇది 10 గ్రామ్స్కి సంబంధించి చెప్తాం. 1 గ్రామ్ చూసుకుంటే 16,190 నిన్న, అదేవిధంగా ఈరోజు 16,157 నుంచి 60 వరకు ఈరోజు జరుగు. సో కంప్లీట్గా చూసుకుంటే 16,000 గత 2-3 రోజుల నుంచి ఇదే నెంబర్ కొనసాగుతుంది. మొన్నటి వరకు ఐ గెస్ ఒక మండే ఆ టైంలో మాత్రం 56,000కు వచ్చింది బంగారం. ఒక్కసారిగా నెక్స్ట్ 1-2 డేస్లోనే 3,000 పెరగడంతో అందరూ కూడా షాప్లకి వెళ్ళిపోయి ఇక్కడ కిటకిటలాడుతుందండి. ఇక 22 క్యారెట్ గోల్డ్ చూద్దాము. 22 క్యారెట్ గోల్డ్ నిన్నటికి ఇవాళకి 1,47,600 నిన్న, అదేవిధంగా 1,48,100 రూపాయలు ఇవాళ. ఒక్క రోజులోనే 500కు పైగా పెరిగింది. అయితే ఇలా ఒక రోజులోనే 500, 1000 పెరగడంతో అందరూ మళ్ళీ 2,000కు 2 లక్షలకు వెళ్ళిపోతుంది. డే బై డే 2,000 అలా పెరుగుతూ పోతుంది. 100, 1000 అలా పెరుగుతూ పోతుంది. మరి మార్కెట్ అనేది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే గత వారం నుంచి మాత్రం 22 క్యారెట్ల బంగారం గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు చాలామంది. బికాస్ 24 క్యారెట్ల బంగారం తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ ఏదైనా నెక్లెస్లు కావాలన్నా, రింగులు కావాలన్నా ఏదైనా మళ్ళీ 22 క్యారెట్ గోల్డ్కే వస్తుంది. సో 22 క్యారెట్ గోల్డ్కి సంబంధించి 47,000 దగ్గర నిన్న ఉండి ఈరోజు 48,100 దగ్గర అయితే ఆగిపోయిందనమాట. అంటే ఇది ఒక గత 2 to 3 డేస్ నుంచి అప్స్ అండ్ డౌన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కొనాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి అపోహలు ఏమీ అక్కలేదు. ఇక 18 క్యారెట్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు అన్ని 22 క్యారెట్ 24 క్యారెట్ ఎక్కువ కాస్ట్ అయిపోవడంతో 18 క్యారెట్ మీద ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అంటే ఇది నార్మల్గా సిల్వర్ ఎక్కువగా ఉంటుంది, కాపర్ ఎక్కువగా ఉంటుంది, గోల్డ్ కూడా ఉంటుంది. కానీ గోల్డ్ కంటే కూడా సిల్వర్ మరియు కాపర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు అందులో. అయితే నిన్నటి రేట్ చూసుకుంటే 1,20,770 రూపాయలు ఉండగా ఈరోజు చూసుకుంటే 1,21,180 రూపాయలు ఉంది. అంటే ఒక్క రోజులోనే 410 రూపాయలు తగ్గిందనమాట. ఇక సిల్వర్ విషయానికి వస్తే గత 2-3 రోజుల నుంచి సిల్వర్ అనేది ఎట్లా అంటే నేను అందను అనే స్టేజ్కి అయితే వచ్చేసింది. ఓవరాల్గా సిల్వర్ ప్రజెంట్ రేట్స్ ఒకసారి చూద్దాము. నిన్నటికి ఇవాళకి అప్రాక్సిమేట్లీ ఒక స్టేబుల్నెస్ సిల్వర్ అప్పుడే కనిపిస్తుంది. అప్పుడే సిల్వర్లో కొంచెం ఆ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకో 5,000 పెరిగితే పక్కా, ఇంకో 5,000 నుంచి ఇంకో 15,000 పెరిగితే మళ్ళీ సిల్వర్ 3 లక్షలకు వెళ్ళిపోతుంది. అయితే నిన్నటికి ఇవాళకి సిల్వర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 2,85,000 నిన్న ఉండే, అదేవిధంగా ఈరోజు కూడా మార్కెట్లో 2,85,000 మాత్రమే కొనసాగుతుంది. అయితే సిల్వర్ పరంగా చూసుకుంటే సిల్వర్ ఒక పూణేలో, అదేవిధంగా చెన్నైలో, ఇప్పుడు నేను యాక్చువల్లీ చెన్నైకి సంబంధించి ఇన్ని రోజులు బట్ హైదరాబాద్ ఒకటే చెప్పాను కదా. ఇప్పుడు చెన్నైలో 2,95,000 సిల్వర్, ముంబైలో 2,85,000, ఢిల్లీలో 85,000, కోల్కతా అదేవిధంగా బెంగళూరు ఈ రెండిట్లో కూడా 85,000, హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లలో కొంచెం ఆ క్వాలిటీని పరంగా కొంచెం రేట్స్ అటు ఇటు చెప్తున్నారంట. సో అదొకసారి చూసుకోండి. అదేవిధంగా మనకి పూణే, అహ్మదాబాద్లో మళ్ళీ 2,85,000. అంటే ఇంకొక 15,000 పెరిగితే కంప్లీట్గా ఒక్కసారిగా మన మార్కెట్ అనేది ఇట్లా రేజ్ అయిపోతుంది. మళ్ళీ 3 లక్షలకు చేరుకుంటే మళ్ళీ సిల్వర్కి సంబంధించి అంతా మార్కెట్ కూడా కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రజెంట్ అయితే నిన్నటికి వాటికి స్టేబుల్గానే ఉంది. మరి రేపు ఒకసారి చూస్తే స్టేబుల్నెస్ ఇంకా ఉందా లేదా అనేది క్లియర్గా అర్థం అవ్వాల్సింది. అండ్ మోరోవర్లీ ఇప్పుడు కట్టు బంగారం మీద చాలామంది ఇష్టంగా కొనుక్కుంటున్నారు. సో అది కూడా యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఇట్స్
అంటే పర్మనెంట్గా ఉండదు, 1 గ్రామ్ గోల్డ్ లాగా ఉంటుంది అనమాట అది. సో మరి అది పర్చేస్ చేయాలి అని కూడా చేసుకోవచ్చు, కానీ రిటర్న్ వాల్యూ తక్కువగా ఉంటుంది. అండ్ చాలా మంది గోల్డ్కి సంబంధించి స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా డిజిటల్ గోల్డ్ తీసుకుంటున్నారు. ఒకసారి ఆ డిజిటల్ గోల్డ్కి సంబంధించి కూడా మనం ఆలోచించాలి. రేపటి రోజు మీరు ఆ గోల్డ్ కావాలి అనుకున్నా, లేకపోతే మీరు ఏదైతే డిజిటల్ గోల్డ్ ఆన్లైన్లో కొన్న ఆ గోల్డ్ ఏదైనా ఒక టైంలో మీకు అవసరమై మీరు అమ్మాలి అనుకున్నా, దానికి సంబంధించిన ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నా కూడా చేయించుకోలేని పరిస్థితి. బికాజ్ కొన్ని సార్లు ఏంటంటే అరే ఆ టైంలో వాళ్ళ దగ్గర బంగారం ఉండకపోవచ్చు, ఉండొచ్చు అనేది కొంచెం ఆలోచించుకోండి. డిజిటల్ గోల్డ్ కొంచెం బెటర్ ఆప్షనే, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రమే. అది మళ్ళీ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లమేటిక్గా అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గత 2 రోజులుగా బంగారం అయితే 500 నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది. ఇక ఈ రోజు చూసుకుంటే సిల్వర్ అయితే ఒక స్టేబుల్, అంటే ఇంకా పెరగడం తగ్గడం అంటే ఏం లేక ఒక స్టేబుల్ పొజిషన్లో అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా ఇండియా మొత్తంలో ఈ రేట్స్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతున్నాయి. సో మార్కెట్ స్టేబుల్ అవ్వాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కానీ మళ్ళీ 2 లక్షలు 3 లక్షల దాకా అయితే వెళ్ళకపోవచ్చు అని ఎక్స్పర్ట్స్. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్డ్ మనం.